బాబీ డైరెక్షన్లో మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో 158వ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. సంక్రాంతికి మనశంకర వరప్రసాద్ గారితో బాక్సాఫీస్ను రఫ్ ఆడించిన చిరు ప్రస్తుతం ఈ సినిమా సక్సెస్ను ఎంజాయ్ చేస్తూనే తన నెక్స్ట్ ప్రాజెక్ట్పై కూడా ఫోకస్ చేసినట్లు సమాచారం. ఇప్పటికే దుబాయ్లో మెగా 158 కథా చర్చలు జోరుగా సాగుతున్నాయని టాక్. ఈ సినిమాలో బలమైన ఫ్యామిలీ సెంటిమెంట్, ఎమోషన్, మాస్ ఎలిమెంట్స్కి ప్రాధాన్యం ఉంటుందని సినీ సర్కిల్స్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ సినిమాలో మెగాస్టార్కు జోడీగా ప్రియమణి కనిపించనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ సినిమాలో చిరంజీవి కూతురి పాత్రలో యంగ్ బ్యూటీ కృతి శెట్టి నటించబోతున్నట్లు పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కానీ అలాంటిదేమీ లేదని చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చింది. కానీ ఇప్పుడు హీరోయిన్గా ప్రియమణి పేరు వైరల్ అవుతోంది. ఈ విషయంలో మేకర్స్ సైడ్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో చిరుతో పాటు మరొక హీరో కూడా సందడి చేయనున్నట్లు సమాచారం. మలయాళ స్టార్ మోహన్ లాల్ కీలక పాత్రలో నటిస్తున్నట్టుగా చెబుతున్నారు. అలాగే మరో యంగ్ హీరోకి ఇందులో ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆ లిస్టులో కోలీవుడ్తో పాటు టాలీవుడ్లోనూ సుపరిచితుడైన హీరో కార్తీ పేరు వినిపిస్తోంది. ఇక ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా ఏఆర్ రెహమాన్ పేరు వినిపిస్తుండగా కేవీఎన్ ప్రొడక్షన్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్తో నిర్మిస్తోంది.